తెలుగు రాష్ట్రాలు కళ్యాణ శోభను సంతరించుకున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. మూడం ఆషాఢం కారణంగా 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, వెండి షాపులు వెలవెలబోతున్నాయి. వస్త్ర దుకాణాల్లో సైతం బిజినెస్ పడిపోయింది. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. పురోహితులకు పని లేకుండా పోయింది. కానీ శ్రావణం వస్తూనే సందడి మొదలైంది. పెళ్లిళ్ళు, శుభకార్యాల ఏర్పాటులో నిమగ్నమైపోయారు జనం. పెళ్లిళ్లకు ఈ నెల 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. జూలై 31, ఆగస్టు 1, 3, 5 తారీఖుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 7 నుంచి 17వ తారీఖు వరకు బలమైన ముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ చివరి వారాంతంలో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే అక్టోబర్ 3వ వారం మినహా మిగతావన్నీ మంచి రోజులే ఉన్నాయి. నవంబర్లో కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో జాతకాలతో పాటు తమకు అనువైన రోజుల్లో పెళ్లిళ్ళు పెట్టుకోవాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో కళ్యాణ మండపాలు లేదా ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు జనం. చాలామంది తిరుపతి, సింహాచలం వంటి ప్రముఖ ఆలయాల్లో పెళ్లిళ్ళు చేసుకొని తర్వాత తమ రాష్ట్రాల్లో, తమ ప్రాంతాల్లో ఇంటి వద్ద రిసెప్షన్ పెట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే బంధుమిత్రులంతా పెళ్లిళ్ళకి తిరుపతి, సింహాచలం రాలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసుకుంటారు. దీంతో మంచి ముహూర్తాలు ఉన్న రోజులతో పాటు వీకెండ్స్లో కూడా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ళు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అన్నీ బుక్ అయిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుస ముహూర్తాలు కావడంతో పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, వంట మనుషులు, పుష్పాలంకరణ కళాకారులు, టెంట్ హౌస్లు, విద్యుత్ దీపాలంకరణలకు భారీగా డిమాండ్ పెరిగింది. అలాగే సన్నాయి మేళం, బ్యాండ్, ఆర్కెస్ట్రా కళాకారులకు కూడా నవంబర్ మాసం అంతా చేతి నిండా పని దొరుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గోల్డ్ షాపులు రద్దీగా కనిపిస్తున్నాయి. కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా నగలు కొంటుంటే ఇంకొంతమంది పాత నగలు ఇచ్చి కొత్తవి డిజైన్ చేయించుకుంటున్నారు. అలాగే ఆయా శుభకార్యాలకు అవసరమైన రీతిలో మంగళసూత్రాలు, పుస్తల తాళ్లు వంటివి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. అదేవిధంగా పెళ్లిళ్ల సమయంలో పూజా కార్యక్రమాల్లో ఉపయోగించుకునేందుకు, గిఫ్టులుగా ఇచ్చేందుకు వెండి వస్తువుల్ని కొంటుంటారు. దీంతో స్వర్ణ కళాకారులు బిజీ అయ్యారు. ప్రస్తుతం బంగారం ధరలు కూడా కాస్త నిలకడగా ఉన్నాయి. దీంతో శుభకార్యాలు పెట్టుకున్న వారు బంగారం కొనుగోలుకు ఇదే అనువైన సమయంగా భావిస్తున్నారు. పెళ్లి కూతురుకు పెట్టే తాళిబొట్టు, 2 హారాలు, చెవిపోగులు, వడ్డాణం, ముక్కు పుడక, ఉంగరాలతో పాటు సాంప్రదాయ నగలు అవసరమవుతాయి. వీటి కోసం సగటున 15 నుంచి 25 తులాల వరకు బంగారం అవసరమవుతుందని నగల వ్యాపారులు చెప్తున్నారు. అయితే అంత స్తోమత లేని వాళ్ళు కూడా 3 నుంచి 5 తులాల బంగారం కొనుగోలుతో సరిపెట్టుకుంటున్నారు. అదే సమయంలో స్థితిమంతులు 30 నుంచి 40 తులాల వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. పెళ్లి కొడుకు విషయానికి వస్తే గొలుసు, ఉంగరం వంటివి పెళ్లి కూతురు తరపు నుంచి పెడతారు. వీటి కోసం సగటున 3 నుంచి 5 తులాల బంగారం కొంటారు. అలాగే పెళ్లి కొడుకు తరపున వధువుకు ఉంగరం, మెడలో హారం, మ్యాచింగ్ చెవిదిద్దులు కొంటారు. కొంతమంది బంగారపు గాజులు కూడా చేయిస్తుంటారు. దీంతో వధువు కోసం పెళ్లి కొడుకు తరపున 10 తులాల వరకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ బంగారపు కొనుగోలులో ప్రస్తుతం లైట్ వెయిట్ డిజైన్లకు భారీగా గిరాకీ ఉంది. చాలా నగల దుకాణంలో ఈఎంఐ రూపంలో చెల్లించుకునే ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తానికి ఈ నెల ఆరంభం నుంచే బంగారపు విక్రయాలు దాదాపు 25% వరకు పెరిగినట్లు వర్తకులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కడప, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 2 నుంచి 3 కిలోల వరకు బంగారం అమ్మకాలు రోజువారీగా జోరుగా జరుగుతున్నాయి. మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అని అటు పురోహితుల దగ్గర నుంచి ఇటు విభిన్న రంగాలకు చెందిన వారి వరకు బిజీ అయిపోయారు. సో కళ్యాణ మండపాల దగ్గర నుంచి భోజనాల క్యాటరింగ్ వరకు జరిగే ఈ తంతులో ఎంతో మందికి చేతి నిండా పని దొరుకుతుందని ఆయా వృత్తుల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పెరిగిన పెళ్లి ఖర్చుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.